పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు రామన్న కథ. రామన్నకు చదువుకోవాలని ఎంత కోరికగా ఉన్నా పిల్లలను చూసుకుంటూ చదువుకోవడం అతని వల్ల కావడం లేదు. ఇంతకు రామన్న ఎవరు? రామన్న ఏం చేస్తూ ఉంటాడు? రామన్న లాంటి వారి గురించి మీకు తెలుసా? ఇప్పుడు మనం ఈ పాఠంలో రామన్న గురించి తెలుసుకుందాం. తెల్లవారింది. నిద్ర లేచాడు రామన్న. గది నిండా కమ్ముకొని ఉన్న పొగ ఒక్కసారిగా కళ్ళలోకి ప్రవేశించడంతో కళ్ళు మండాయి. అమ్మ లేచి వంట చేస్తోందని అర్థమైంది. రామన్నకు అమ్మ లేచి వంట చేస్తోందని అర్థమైంది. తన మీద చెయ్యి వేసుకొని పడుకున్న తమ్ముడు ప్రకాష్ను పక్కకు జరిపి లేచి కూర్చున్నాడు. అవతలి పక్కనే పడుకున్న చెల్లెళ్ళు చంద్రమ్మ, రాజేశ్వరి ఇంకా లేవలేదు. వంటింట్లో అమ్మ చంకలో చిన్న తమ్ముడు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి మిగిలిపోయిన గైహికం అంటే హోంవర్క్ పూర్తి చేద్దామని ఇంటి ముందున్న గద్దె మీద కూర్చున్నాడు. ముందరే ప్రవహిస్తున్న మురుగ కాలువలోంచి దుర్వాసన ముక్కుకు తాకడంతో ముక్కు మూసుకున్నాడు. దాన్ని భరించడం కష్టమనిపించింది. మన ఇల్లు ఇక్కడే ఎందుకుంది అని నాన్నను ఎన్నోసార్లు అడిగాను. కానీ ఏనాడు అతనికి జవాబు దొరకలేదు. అదొక మురికివాడ. నగరంలో వెలిసిన పరిశ్రమలు, మనుషుల వ్యర్థాలను మోసుకుపోతుందా కాలువ. దానికి తోడు ఫ్యాక్టరీలు విడిచిన పొగ ఆ మురికివాడ మీద కమ్ముకొని ఉంటుంది. చుట్టూ ఉన్న ఫ్యాక్టరీలలో వేలాది జనం పనిచేస్తున్నారు. వాళ్ళంతా పల్లెటూళ్ళ నుంచి వలస వచ్చిన వాళ్లే. వాళ్ళందరూ నివసించేది ఆ మురికివాడల్లోనే. అసలు ఈ మురికివాడలు ఎందుకు ఉంటాయో అని ప్రశ్నించుకున్నాడు రామన్న. గైహికం మొదలు పెట్టబోయేంతలో వాళ్ళమ్మ పిలిచి చంటిగాడిని ఎత్తుకోమని చెప్పింది. వాడు విపరీతంగా ఏడవసాగాడు. వాడిని సముదాయించడం రామన్న వల్ల కాలేదు. చేయాల్సిన హోంవర్క్ చాలా ఉంది. ఎలాగో కొంత గైహికాన్ని పూర్తి చేసి అమ్మ పిలవడంతో లేచాడు. ఇంకా చేయాల్సింది ఉంది. రామన్న పూర్తి పేరు రామచందర్. కానీ అందరూ రామన్న అనే పిలుస్తారు. అతని తండ్రి కర్మాగారంలో దినసరి కార్మికుడు. రామన్నకు చదువుకోవాలని ఎంత కోరికగా ఉన్నా చిన్నపిల్లలను చూసుకుంటూ చదువుకోవడం అతని వల్ల కావడం లేదు. అమ్మ నీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో ప్లాస్టిక్ బిందె తీసుకొని వీధి కుళాయి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి అతని గుండె బేజారైంది. ఆ వాడకు ఉన్నది ఆ ఒక్క కుళాయే. ఆ కుళాయి ఒక్కటే. చాలామంది నీళ్ల కోసం క్యూ కట్టి ఉన్నారు. రోజు పొద్దున సాయంత్రం గంటసేపు మాత్రమే నీళ్లు వదులుతారు. మన ఇంట్లో కుళాయి ఎందుకు లేదు? అందరూ వీధి కుళాయిలోనే నీళ్లు ఎందుకు తెచ్చుకోవాలి అని ఆలోచించసాగాడు రామన్న. ఏరా తమ్ముడు, నీళ్ల కోసం వచ్చావా అని పలకరించింది విజయక్క. విజయక్క రామన్న ఇంటి పక్కనే ఉంటుంది. చాలా మంచిది. చదువంటే ప్రాణమిచ్చే రామన్న అంటే విజయకు చాలా ఇష్టం. అవునక్క, అమ్మ వంట పనిలో ఉంది. నన్ను నీళ్ల కోసం పంపింది. నాకేమో బడికి టైం అవుతోంది అన్నాడు రామన్న. అప్పుడే విజయక్క వంతు వచ్చింది. తనకు బదులుగా రామన్నను నీళ్లు పట్టుకోమని తను రామన్న స్థానంలో నిలబడింది. అందరూ విజయక్కలాగే మంచివాళ్లే ఎందుకుండరో అనుకున్నాడు రామన్న. బడికి వెళ్ళడానికి తయారవుతున్నాడు రామన్న. తనకు బడిలో ఉచితంగా ఇచ్చిన బట్టలు మాత్రమే ఉన్నాయి. చాలామందికి చాలా జతల బట్టలు ఉంటాయట. మరి తనకు ఎందుకు లేవో అని చాలాసార్లు అనుకున్నాడు. తనకే కాదు, తన ఇంట్లో 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు అందరికీ అంతే. అతనికి విజయక్క గుర్తుకొచ్చింది. విజయక్క 2 పిల్లలకు మంచి బట్టలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ముద్దుగా బొద్దుగా ఉంటారు. తమ ఇంట్లో అందరూ బలహీనంగా రోగాలు రుష్టులతో ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. వాళ్లకు తమ తండ్రికి వచ్చినంతే జీతం వస్తుంది. కానీ ఎందుకింత తేడా అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం తట్టలేదు. ఏరా, అన్నం తినకుండా కూర్చున్నావు, బడికి వెళ్ళవా అని అమ్మ అనడంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చాడు. అన్నం వడ్డిస్తున్న అమ్మను చూశాడు.
అమ్మ ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. కొంచెం పని చేస్తేనే అలసిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు. అన్నంలో కలుపుకోవడానికి పచ్చిమిరపకాయల కారం మాత్రం ఉంది. అది రాత్రి నూరింది. కూరగాయలు లేక ఏమీ వండలేదు. బడిలో చదివిన పోషకాహార పాఠం గుర్తుకు వచ్చింది. మనం తినే ఆహారంలో క్యారెట్, పాలకూర, టమాటా, బంగాళాదుంప, పాలు, పెరుగు, వెన్న, బియ్యం, రాగులు, గోధుమలు, పప్పులు, గుడ్లు, మాంసం, నెయ్యిలతో పాటు నిమ్మకాయ ముక్కలు, బొప్పాయి, అరటిపళ్ళు వంటివి ఉండాలట. పోషకాహారం రోజు తీసుకోవాలట. ఇన్ని పదార్థాల తమకు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాడు. మిరపకాయ కారం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోగానే కారం మంటకు కళ్ళ నుంచి నీళ్లు కారాయి. ఎలాగో తిని నీళ్లు తాగి బడికి బయలుదేరాడు. చాలా దూరంలో ఉన్న బడికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి. రామన్న బస్టాండ్లో నిలబడ్డాడు. 2 బస్సులు వచ్చాయి. కానీ జనంతో కిక్కిరిసి ఉన్నాయి. అబ్బా, ఎక్కడ చూసినా జనమే, విపరీతమైన జనం, చీమల్లా జనం. వీళ్ళందరినీ తీసుకువెళ్ళాలంటే ఎన్ని బస్సులు కావాలో అనుకున్నాడు రామయ్య. అప్పుడే వచ్చి ఆగిన ఒక బస్సులోకి అతి కష్టం మీద తోసుకుంటూ దూరిపోయాడు. ఆ తోపులాటలో అతని చొక్కా నలిగిపోయింది. ఎలాగో బడికి చేరుకున్నాడు. ఆ రోజు పిల్లలందరూ ఉత్సాహంతో ఉన్నారు. కారణం, ఆ రోజు బళ్ళో సినిమా ప్రదర్శన ఉంది. మన పల్లె సీమలు అనే సినిమాను ప్రదర్శించారు. అందులో పల్లెలే మనకు ఆధారమని, పల్లెల్లోనే వ్యవసాయం చేసి పంటలు పండిస్తారని, అయితే ఈనాడు పల్లెల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతోందని చూపించారు. అదేవిధంగా గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల, వర్షాలకు పడకపోవడం వల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయని చూపారు. వర్షాభావాన్ని అధిగమించడానికి చెట్లు నాటాలని, నీటిని పొదుపు చేయాలని చూపారు. లేదంటే పల్లెల్లో సాగునీరు, తాగే నీరు లభ్యం కాని పరిస్థితి ఏర్పడుతుందని ఆ సినిమా ద్వారా సందేశమిచ్చారు. సినిమాలో చెప్పింది శ్రద్ధగా విన్నాడు రామన్న. అతనికి ఒక్కసారి తమ కుటుంబం పరిస్థితులు కళ్ళ ముందు కదలాడాయి. తమది ఇరుకు ఇల్లు, ఉన్నవారికి ఏమాత్రం సరిపోదు. మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు. మిగతా వారిలో కూడా విజయక్క లాంటి ఒకరిద్దరు తప్ప సుఖంగా ఉన్నవాళ్ళెవ్వరూ లేరు. దీనికి తోడు ఎవరికీ చదువు రాదు. తమ ఇంట్లో తాను ఒక్కడే చదువుతున్నాడు. తాము ఉంటున్న ప్రాంతంలోని ఇళ్ళు కిక్కిరిసి ఉన్నాయి. అక్కడ పారిశుద్ధ్యం లేదు. ఇటువంటి ప్రాంతాలను మురికివాడులు అని అంటున్నారు. నగరంలో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్న మురికివాడలు చాలా చోట్ల ఉన్నాయి. మురికివాడల్లో అక్కడ ఉన్నవాళ్లే కాకుండా ఇంకా ఎంతోమంది పల్లెల నుంచి అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇళ్ళు కావాలి. తమ వాడ పక్కన పెద్ద చెరువు ఉంది. అందులో సగం ఇళ్ళు లేచాయి. మిగిలిన సగం ఫ్యాక్టరీలలో నుంచి వచ్చే మురుగు కాలుష్యాలతో నిండిపోయింది. దుర్గంధాన్ని, కీటకాలని, దోమలను వ్యాపింపచేస్తూ సర్వరోగాలకు కారణమవుతుంది. వాతావరణం కలుషితమైపోతుంది. మంచినీటి కొరత ఏర్పడుతోంది. ఇలా రామన్న బుర్రలో ఎన్నో ఆలోచనలు. ఇంతలో బడి వదిలారు. ఆలోచిస్తూనే రామన్న ఇంటికి బయలుదేరాడు. భవిష్యత్తులో తను ఏం చేయాలో నిశ్చయించుకున్నాడు. పాఠం విన్నారు కదా పిల్లలు. ఇప్పుడు దీనికి సంబంధించిన అభ్యాసాలను చూద్దాం. రామన్న కథ విన్నారు కదా. ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారో రాయండి. అలాగే పట్టణాల్లో మురికివాడల గురించి తెలుసుకున్నారు కదా. మురికివాడల్లో ఏ సమస్యలు ఉంటాయో రాయండి. గ్రామాల నుండి ఎంతోమంది జనాలు పట్టణాలకు ప్రవేశిస్తున్నారు. అలా వలస రావడం వల్ల పట్టణాల్లో మురికివాడలు ఏర్పాటవుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా రాయండి. పట్టణాలలో నీటి సమస్యలే కాకుండా ఇంకా ఏమేమి సమస్యలు ఉంటాయో రాయండి. రామన్న లాంటి ఇళ్ల వద్ద
ఎలాంటి సమస్యలు ఉంటాయో ఊహించి రాయండి. ఇంకా అలాగే ఆ సమస్యలు ఎందుకు ఉంటాయో చర్చిస్తూ ఒక పేరాను రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. అందరికీ కొన్ని బలమైన కోరికలు ఉంటాయి. వాటిని ఆకాంక్షలు అంటారు. ఇక్కడున్న ఆకాంక్షలలో పాఠం ఆధారంగా రామన్న ఆకాంక్షలు ఏమై ఉంటాయో వాటికి రామన్న ఆకాంక్ష అయితే టిక్ మార్క్ను పెట్టాలి. ఇందులో మీ ఆకాంక్ష ఏదైతే ఉందో దాని పక్కన మీ ఆకాంక్షలలో టిక్ మార్క్ను చేయాలి. రామన్న ఆకాంక్షలు ఏవో చూద్దాం. జ్వరం, జలుబు, తలనొప్పి వంటి జబ్బులు తగ్గిపోవాలని లేదా జబ్బులు రాకుండా ఉండడం. జ్వరం, జలుబు, తలనొప్పి వంటి జబ్బులు తగ్గిపోవాలని లేదా జబ్బులు రాకుండా ఉండడం. తన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఏ జబ్బులు రాకూడదని తనకు బలమైన కోరిక ఉంది. కాబట్టి ఇది రామన్న ఆకాంక్ష. మీకు కూడా ఈ ఆకాంక్ష ఉంటే ఈ కాలంలో టిక్ మార్క్ను చేయాలి. తర్వాత మంచి బట్టలు తొడుక్కోవడం. తనకు స్కూల్లో ఉచితంగా ఇచ్చిన బట్టలు తప్ప మరే బట్టలు లేవని రామన్న చెప్పాడు. అంటే తనకు ఇంకా మంచి బట్టలు వేసుకోవాలనే కోరిక ఉంది. అమ్మా నాన్న ఉపాధ్యాయులు నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడడం. తర్వాత నాకు బాగా చదువు రావడం. రామన్నకు బాగా చదువుకోవాలనే ఆకాంక్ష ఉంది. ఇంటా బయట బడిలో ఆడుకోవాలని ఆడుకోవడానికి అవకాశం సదుపాయం ఉండడం. పాఠం ఆధారంగా చూస్తే రామన్న దీని గురించి ఏమీ మాట్లాడలేదు. బొమ్మలు గీస్తే నన్ను అందరూ మెచ్చుకోవడం. దీని గురించి కూడా రామన్న మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా పరిస్థితులు, డబ్బులు ఉండడం. దీని గురించి రామన్న మాట్లాడాడు. రామన్నకి కోరిక ఉంది. తర్వాత మత సామరస్యం కలిగి ఉండడం. రామన్న దీని గురించి మాట్లాడలేదు. నేను పూర్తిగా అభివృద్ధి చెందే వరకు నా చదువు ఆగకుండా కొనసాగడం. చదువు గురించి రామన్నకు కోరిక ఉంది. అలాగే మీకు వీటిలో ఎటువంటి ఆకాంక్షలు ఉన్నాయో గుర్తించి టిక్ మార్క్ను చేయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. రామన్నకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఆలోచనలు. తనలో తానే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడు. పాఠం ఆధారంగా ఆ ప్రశ్నలన్నీ మీరు ఒక చోట రాయాలి. ఏమేం ప్రశ్నలు వేసుకున్నాడు? అందరూ ఇంత మంచి బట్టలు ఎందుకు వేసుకోరో, లేదంటే ఈ ఇల్లు ఇక్కడే ఎందుకుందో, ఇలా రకరకాల ప్రశ్నలు ప్రశ్నించుకున్నాడు కదా. అందరికీ అంటే విజయక్క వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, మా ఇంట్లో ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూ జబ్బులతో ఉంటారు, ఇలా ఎందుకు జరుగుతుందో అని ఈ విధంగా రకరకాల ప్రశ్నలు రామన్న తనలో తాను వేసుకున్నాడు. ఇంకా ఇలాంటి ప్రశ్నలను మీరు సేకరించి ఆ పాఠం ఆధారంగా రాయాలి. అలాగే పాఠంలో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. పాఠం నిండా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకే ఒక ప్రశ్న మాత్రం రామన్న తనకు తాను వేసుకున్నది కాదు, వేరొకరు అడిగింది. ఎవరు అడిగారు? విజయక్క అడిగింది. ఏమని? ఏరా తమ్ముడు నీళ్లకు వచ్చావా అని అడిగింది. ఆ ప్రశ్న మినహా మిగతా ప్రశ్నలన్నీ రామన్న తనకు తాను వేసుకున్నవి. రామన్న గురించి సొంతంగా 5 వాక్యాలు రాయండి. అలాగే పాఠం ద్వారా పట్టణం గురించి తెలుసుకున్నారు కదా. పల్లెకు పట్టణాలకు ఉన్న తేడాను అంటే భేదాలను రాయండి.
రామన్నకు తను ఏం చూసినా అందులో నుంచి ఏదో ఒక ఆలోచనలు, ప్రశ్నలు, ఈ విధంగా ఆలోచనలు, ప్రశ్నలు తలెత్తేవి. మీకు ఈ విధంగా ప్రశ్నలు, ఆలోచనలు తలెత్తేవి ఏమేమి ఉన్నాయో గమనించి రాయండి. రామన్న గురించి తెలుసుకున్నారు కదా. రామన్న స్థానంలో ఒకవేళ మీరే ఉంటే ఏం చేస్తారో రాయండి. అలాగే రామన్న భవిష్యత్ గురించి ఏం ఊహించుకుని ఉంటాడో, ఏ లక్ష్యంతో ఉండుంటాడో ఊహించి రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. రామన్న ఇంటిని గురించి తెలుసుకున్నాం కదా. దాని ఆధారంగా పట్టికను పూరించాం. అవేంటో చదువుకుందాం. వివరాలు: ఇంట్లో ఉన్నవి కట్టెల పొయ్యి, మంచం, ఆవు. రామన్న ఇంట్లో ఉన్నవి. అలాగే మీ ఇంట్లో ఉన్నవి రాయండి. తర్వాత ఇంటిలోని సభ్యులు రామన్న కాకుండా రామన్న ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? రామన్నయ్య కాక అమ్మ, నాన్న, 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. రామన్న ఇంట్లో 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, ఇంకా అమ్మ, నాన్న ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో రాయండి. తర్వాత ఇంటి ముందు వాతావరణం. రామన్న ఇంటి ముందు వాతావరణం ఎలా ఉంటుంది? మురుగు కాలువతో దుర్వాసన, దుర్గంధం వస్తూ ఉంటుంది. మీ ఇంటి ముందు వాతావరణం ఎట్లా ఉంటుందో రాయండి. తర్వాత నీటి సౌకర్యం రామన్న వాళ్ళ వాడకు ఒక్కటే వీధి కుళాయి. నీటి సౌకర్యం తక్కువ. మీ ఇంటి నీటి సౌకర్యం ఎలా ఉంటుందో రాయండి. తర్వాత చదువుకోవడానికి రామన్నకు ఎలా ఉంటుంది? పిల్లల్ని చూసుకోవడం, అమ్మకు సహాయపడడం, ఇవన్నీ చేయడం వల్ల చదువుకోవడం కష్టమవుతుంది. రామన్నకు చదువుకోవడం కష్టమవుతుంది, అంత సౌకర్యంగా లేదు. మీకు చదువుకునే సౌకర్యం ఎలా ఉందో కూడా రాయండి. అమ్మా నాన్నలు తండ్రి ఏమో దినసరి కార్మికుడు, తల్లి ఇంటి పని చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు గురించి కూడా ఇక్కడ రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో పాఠానికి సంబంధించి మీరు చేయాల్సినవి ఏంటంటే, పాఠం చివరిలో రామన్న బుర్రలో ఎన్నో ఆలోచనలు అని ఉంది కదా. రామన్నలాగా మీరు ఏకపాత్రాభినయం చేయడం అలవాటు చేసుకొని సాధన చేసి ప్రదర్శించండి. అదేవిధంగా కాలుష్య భూతం అనే అర్థం వచ్చేలాగా ఒక మంచి చిత్రాన్ని గీయండి. రామన్న లాంటి స్నేహితులు మీకు ఎదురైతే మీరు వారికి ఎలాంటి సహాయం చేస్తారో రాయండి. క్రాంతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ మురికివాడల్లోని ప్రజలను మేల్కొల్పడానికి, అంటే వాళ్ళను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తోంది. దానికోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఆ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రశంసిస్తూ మీరొక లేఖను రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను రాయాలి. ఆ వాక్యాల్లో ఉన్నటువంటి విభక్తులను గుర్తించాలి. ముందుగా వాక్యాలను రాద్దాం. ఈ పదాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సుమిత్ర, లక్ష్మి, ప్రభాకర్, రాణి, క్రాంతి, డేవిడ్. హక్కుల, పచ్చదనం, పరిశుభ్రత, కూరగాయల, పుస్తకం, బజారు, సినిమా. గురించి, తో, కొరకు, కు, లో, వెళ్ళింది, వెళ్ళాడు, ఆడింది, మాట్లాడింది, ఉపన్యసించింది, రాసింది. ఇప్పుడు మనం వాక్యాలు రాద్దాం. సుమిత్ర హక్కుల గురించి మాట్లాడింది. సుమిత్ర
హక్కుల గురించి మాట్లాడింది. తర్వాత లక్ష్మి పచ్చదనం పరిశుభ్రత కొరకు ఉపన్యసించింది. లక్ష్మి పచ్చదనం పరిశుభ్రత కొరకు ఉపన్యసించింది. తర్వాత ప్రభాకర్ సినిమాకు వెళ్ళాడు. ప్రభాకర్ సినిమాకు వెళ్ళాడు. రాణి పుస్తకంలో రాసింది. చూడండి, సుమిత్ర హక్కుల గురించి మాట్లాడింది. ఇందులో విభక్తి పదం ఏది? గురించి. లక్ష్మి పచ్చదనం పరిశుభ్రత కొరకు ఉపన్యసించింది. ఇందులో విభక్తి పదం కొరకు. ప్రభాకర్ సినిమాకు వెళ్ళాడు. ఇందులో విభక్తి పదం ఏది? విభక్తి అక్షరం కు. రాణి పుస్తకంలో రాసింది. ఇందులో విభక్తి అక్షరం లో. ఇంకా అదేవిధంగా క్రాంతి కూరగాయల కొరకు వెళ్ళింది. డేవిడ్ బజారుకు వెళ్ళాడు. ఇలా వీలైనన్ని వాక్యాలు రాసి అందులో ఈ విధంగా విభక్తి పదాలను, విభక్తి అక్షరాలను గుర్తించండి. చూశారు కదా పిల్లలు. తర్వాత వీడియోలో కొత్త పాఠంని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.